హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. ఇందాకే ఓటీటీలో ఒక సినిమా చూసా. సినిమా పేరు వచ్చేసి జాట్. ఈ మూవీ మనకి ఇనిషియల్గా హిందీలో రిలీజ్ అయింది థియేటర్స్లో. సో ఈ రోజే నెట్ఫ్లిక్స్కి తెలుగులో స్ట్రీమ్ అవుతుంది అనమాట. జస్ట్ 2 o'clock మొదలు పెడితే 3 o'clock ఇప్పుడు అయిపోయింది మూవీ. సో వెంటనే రివ్యూ రికార్డ్ చేస్తున్నా. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మోటుపల్లిలో ఒక ప్రాబ్లం ఉంటుంది. అక్కడికి అనుకోకుండా మన సన్నీ దేవల్ గారు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సినారియోతో ఆ మెయిన్ ప్లాట్కి ఎలా ఎంటర్ అయ్యారు అండ్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఇప్పుడు ఇది థియేటర్ రివ్యూ కాదు కాబట్టి సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఇట్స్ ఏ పర్ఫార్మెన్స్ వైజ్గా మన రెజినా కేసాండ్రా గారు అండ్ మన వినీత్ కుమార్ గారు, రణదీప్ హోండా ఇట్లా బాలీవుడ్ యాక్టర్స్ ఉంటారు మోస్ట్లీ. రెజినా గారు మాత్రమే తెలుగు వాళ్ళకి తెలుసు. అండ్ మన డైరెక్టర్ వచ్చేసి మన గోపీచంద్ మల్లేని గారు. గోపీచంద్ మల్లేని గారు మనందరికీ తెలిసిన పర్సన్. తెలుగులో మన వీరసింహారెడ్డి, మన రవితేజ గారితో మూవీ కూడా వచ్చింది క్రాక్. సో అండ్ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్ గారు కూడా చాలా బాగా ఇచ్చారు. కంప్లీట్ తెలుగు కాస్టే ఉంటుంది మనకి ఇక్కడ. నవీన్ నుల్లి గారు ఎడిటర్ అండ్ మన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్. సో మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక బాలీవుడ్ మూవీ తీశారు. ఇది సింపుల్. అండ్ అది మనకి తెలుగులోని డబ్బై నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి అరౌండ్ మనకి 2 hours 30 minutes ఉంటుంది. అండ్ ఓటీటీలో ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అని చెప్తాను నేను. మూవీ మొత్తం చూశాక మన కమర్షియల్ సినిమాలు తెలుగులో చూస్తూ ఉంటాం కదా. సో సేమ్ నాకు అదే ఫీలింగ్ అనిపించింది. నాకు ఎక్కడ కూడా కొన్ని ప్లేసెస్లో లాగ్ అనిపించినా కూడా ఓవరాల్గా అయితే ఇట్స్ ఏ డీసెంట్ మూవీ అనిపించింది. అండ్ ఇట్స్ మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఏ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. తెలుగు లాంగ్వేజ్లో కూడా డెఫినెట్లీ ఉంది. అండ్ డబ్బింగ్ కూడా ఎక్కడ తేడా కొట్టలేదు, ప్రాపర్ డబ్బింగ్ ఇచ్చారు. తెలుగు సినిమా చూస్తున్న ఫీలే వస్తుంది మనందరికీ. అండ్ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్ ద టాప్ అని చెప్పాను, కానీ మన తమన్నా గురించి తెలిసిందే కదా, డప్పులు కొట్టి సాగొట్టాడు అన్నమాట. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మీకు ఒక 2 hours 30 minutes టైం ఉంటే మీరు ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు ఆన్ దట్ నోటిఫికేషన్ బటన్. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి.